ఈరోజు ఈ నైట్ మొత్తం ఈ చలిలో సోలో క్యాంపింగ్ చేయబోతున్నా. ఇప్పుడు ఈ ప్లేస్లోనే క్యాంపింగ్ టెంట్ అయితే వేస్తాను. సడన్గా అటు ఇటు చూసేసరికి సడన్గా ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ దగ్గరలోనే శ్మశానం ఉంది. చాలా భయం అవుతుంది ఒక్కనే ఉన్నా కాబట్టి. సౌండ్ వస్తుంది, ఎవరో నడిచినట్టు సౌండ్ వినబడ్డది. కొంచెం టేస్ట్ చేద్దాం ఎట్లా ఉంటుందో. మీరు ఎవరు ఇలాంటి ఛాలెంజ్ అయితే అసలు ట్రై చేయకూడదు. అయితే లేదు ఛాలెంజ్, నేనైతే క్విట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఈ ఛాలెంజ్లో ఒక కండిషన్, అదేంటంటే నేను ఒకేసారి ఎన్ని ఐటమ్స్ అయితే క్యారీ చేయగలుగుతానో ఓన్లీ ఆ ఐటమ్స్తోనే నేను ఈ నైట్ మొత్తం సర్వైవ్ అవ్వాలి. నా చేతిలో ఈ సామానే పట్టినే ఓన్లీ. ఇప్పుడు నేను ఓన్లీ ఈ సామాన్తోనే ఈ నైట్ మొత్తం సర్వైవ్ అవ్వాలి. లెట్స్ గో. ఈ చలిలో సర్వైవ్ అవ్వడానికి కావాల్సిన ఐటమ్స్ అని తీసుకొని క్యాంపింగ్ ప్లేస్ కి వెళ్ళినా. గైస్ ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లోనే క్యాంపింగ్, సోలో క్యాంపింగ్ అయితే చేయబోతున్నాయి. చల్లని చలిలో చలి అయితే ఘోరంగా పెడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని సెటప్ అయితే చేసుకుంటాయి క్యాంపింగ్ టెంట్ ఇట్లా అన్ని. కెమెరామెన్ ఫ్లాష్ లైట్ ఆఫ్ చేసి ఎల్ఈడి ఆన్ చేయి. ఒకసారి మర్చిపోయినా, కెమెరామెన్ లేడుగా ఈరోజు నేను ఒక్కనే సోలో క్యాంపింగ్ చేస్తున్నాను కదా. ఇప్పుడు అన్నీ నేను ఒక్కనే సెట్ చేసుకోవాలి. టైం ఆల్మోస్ట్ ఇప్పుడు 9 o'clock అవుతుంది. ఈ చల్లని చీకట్లో నేను ఈ నైట్ మొత్తం సర్వైవ్ అవ్వడానికి లైటింగ్ సెట్ చేసుకుంటున్నా. మొత్తం చీకటి ఉంది, ఫుల్ భయం అవుతుంది. 2 లైట్లు అయితే పెట్టుకున్నా. ఇప్పుడు ఈ ప్లేస్లోనే క్యాంపింగ్ టెంట్ అయితే వేస్తాను. అండ్ ఇక్కడ దగ్గరలోనే 200 to 300 meters ఉంటుంది. ఇక్కడనే శ్మశానం ఉంది. చాలా భయం అవుతుంది ఒక్కనే ఉన్నా కాబట్టి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకోవాలి ఎంత చీకటి ఉందో, మొత్తం ఫుల్ చీకటి. టెంట్ అయితే వేసుకుందాం. ఫస్ట్ చలిలో ఒక్కని టెంట్ వేసుకోవడం టాస్క్ అయిన విషయమే, అయినా పర్లేదు వేసుకోవాలి. తొందర టెంట్ వేసుకొని మంట పెట్టుకోవాలి ఫస్ట్, లేకపోతే చచ్చిపోతాం. ఈ చలిలో సర్వైవ్ అవ్వడమే ఒక పెద్ద ఛాలెంజ్ అంటే ఈ టెంట్ వేయడం ఇంకొక ఛాలెంజ్ అయిపోయింది నాకు. గైస్ ఫైనల్లీ చాలా కష్టపడి కొనుక్కుంటూ చలిలో టెంట్ అయితే వేసిన. ఫస్ట్ థింగ్ ఘోరంగా చలి పెడుతుంది. ఇప్పుడు ఇట్లనే ఉంటే నేను చచ్చిపోయేటట్టున్నా. ఇక్కడ క్యాంప్ ఫైర్ అయితే ఇద్దాం. ఘోరం ఉంది సరే. మనకు కొన్ని కట్టెలు కావాలి. ఇప్పుడు కొన్ని కట్టెలు అయితే తీసుకొస్తా. ఈ వీడియో మధ్యలో ChatGPT నాకు ఇచ్చిన 4 టాస్క్లలో ఒక టాస్క్ అయితే వేయబోతున్నా. చూద్దాం ఏమొచ్చిందో. కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎట్లా ఫీల్ అవుతుందో సేమ్ అట్లనే నాకు ఈ చలిలో మంట పెట్టుకోవడానికి కట్టెలు దొరికినప్పుడు నా ఫీలింగ్ అట్లనే ఉంది. మంట పెట్టడం అనేది పెద్ద టాస్క్ అయిన విషయం నాకైతే. ఎవరు చూస్తారు నాకు ఎందుకో ఏమో ఇక్కడ ఎవరో ఉన్నట్టు, ఎవరో మనల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇదంతా నా భ్రమణ, లేకపోతే నిజంగానే ఎవరైనా ఉన్నారా? దేవుడా ప్లీజ్ అంటుకోవాలి. ఎండే పుల్లలు ఉన్నాయి. ఈ చలికి అంటుకుంటలేదు మంట. అసలు అంటు పెడితే మన దగ్గర కూడా పుల్లలు కూడా తక్కువ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ పుల్ల ఇది అంటుకోకపోతేనైతే మళ్ళీ ఇప్పుడు నేను 20 kilometers పోవాలి. జై హనుమాన్ పక్కా అంటుకుంటుంది. ఇది అంటుకోవాలి. అరే అంటుకోవాలి ప్లీజ్. ఫైనల్లీ మన క్యాంప్ ఫైర్ అయితే స్టార్ట్ అయింది. అంటుకునేదాకానే మనకి కష్టం. ఒక్కసారి అంటుకుందంటే సెట్ ఉంటుంది. ఫైనల్లీ మంట అంటుకుంది. ఎంత మంట అంటుకున్నా కూడా ఈ చలికి ఈ మంట సరిపోదు, అంత చలి పెడుతుంది. మొత్తానికి మనం చాలా కష్టపడి టెంటును ఫైర్ క్యాంప్ అయితే వేసుకున్నాం. ఈ మంట కొంచెం బ్రతికిస్తుంది నన్ను. ఫుల్ ఆకలి అవుతుంది. ఫుడ్ ఐటమ్స్ అయితే మంచి ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకున్నాం. ఏం తెచ్చుకున్నా అన్నది ముందు మీరే చూస్తారు ఏం చేస్తా అన్నది. ఇప్పుడు చాలా ఆకలి అవుతుంది. ఇప్పుడు ఫుడ్ చేసేసరికి ఎంత కాదన్నా 1 hour 1.5 hours అవుతుంది. ఇప్పుడు ఒక్కనే ఉన్నాయి ఇవన్నీ రెడీ చేసుకోవాలి కాబట్టి. సో చాలా ఆకలి అవుతుంది కాబట్టి ముందు నేను కాఫీ చేసుకుంటా. కాఫీ తాగిన తర్వాత ఫస్ట్ అయితే కాఫీ చేసుకుంటా. డైరెక్ట్ ఫుడ్ చేసుకుంటే చాలా టైం పడుతుంది. ఫస్ట్ అయితే కాఫీ చేసుకుంటున్నా. కాఫీ చేసుకోవడానికి అయితే కాఫీ ప్యాకెట్స్ ఇక్కడనే ఉన్నాయి కాబట్టి ఫుల్ పాలు చిక్క కాఫీ పెట్టుకొని తాగుతాం. ఇలా చక్కెర వేసుకోవాలి. అరే పురుగు పడ్డది. క్యాంపింగ్ కష్టాలు. పాలు ఇట్లా పెట్టినా లేదో పురుగు పడ్డది. ఇలా ఈ చల్లని చలిలో మన వేడి కాఫీ అయితే రెడీ అవుతుంది. చీమలు ఉన్నాయి మొత్తం. ఈ చీమలన్నీ పైనకి వస్తున్నాయి. ఇది నేను వండుకున్నాక లోపలికి చీమలు వచ్చినాయి అనుకో కథమే కదా దిబిడే. చీమలతో ఆట అద్దురా బేటా. స్ట్రాంగెస్ట్ కాఫీ ఎవర్. గైస్ ఫైనల్లీ మన కాఫీ అయితే రెడీ అయింది. ఈ చల్లని చలిలో వేడి కాఫీ తాగితే వేరే ఉంటుంది. కొంచెం ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది చూద్దాం, టేస్ట్ చేద్దాం ఎట్లా ఉంటుందో. ఇంత మీగడ వచ్చింది. వాతావరణం చల్లగా ఉంది కాబట్టి వేడి కాఫీ కడుపులో పడితే సమ్మ ఉంది. గైస్ కాఫీ తాగడం అయితే అయిపోయింది. ఇది కొంచెం నాకు ఎనర్జీ ఇస్తాయి. నాకు ఫుడ్ ప్రిపేర్ అయ్యేంతసేపు అయితే నాకు కొంచెం ఎనర్జీ ఇస్తాయి.
కొంచెం భయంగా ఉంది. ఇంత చీకట్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి కొంచెం భయంగా ఉంది. ఇప్పుడు మనం ఫుడ్ ఐటమ్స్ ఏం చేసుకుందామంటే ఫస్ట్ మన లోపల ఉన్న సామాన్ అయితే బయటకు తీసుకుందాం గైస్. ఇప్పుడు ఫుడ్ అయితే చికెన్ కర్రీ విత్ ఇది పరోటా. చికెన్ కర్రీ చేసుకొని ఈ పరోటాని అయితే చేసుకుందాం. చికెన్ కర్రీకి కావాల్సిన ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకుంటా. ఫస్ట్ కూరగాయలు కట్ చేసుకునే దానికన్నా ముందు మ్యారినేట్ చేసుకుంటా. మ్యారినేట్ చేసి పెడితే మనం ఇవన్నీ ఆనియన్స్ ఇవి కట్ చేసుకునే వరకు మ్యారినేట్ అయిపోతుంది. మనం డైరెక్ట్ కర్రీ చేసుకోవచ్చు. కర్రీ ఏంటంటే మళ్ళీ ఈ ఇన్స్టంట్ పరోటా ఉంది కదా, ఇది చేసుకోవచ్చు. ఇంకొక స్టార్ ఐటమ్ ఉంది, ముందు చూద్దురు మీరే. మ్యారినేషన్కి కావాల్సిన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఫ్రెష్గా చికెన్ కడుక్కున్నా. ఇప్పుడు ఈ అన్ని ఉప్పు కారం మసాలా అన్నీ వేసేస్తాయి. ఇప్పుడు ఇందులో కారపొడి స్పూన్ తెచ్చుకోలేదు, అందుకే చేత్తోనే వేస్తున్నా డైరెక్ట్. తినే నేనే కదా, ఇంకా ఎట్లున్నాయి కదా, నో ప్రాబ్లం. సాల్ట్ వేసుకుందాం. సౌండ్ అయినట్టు అనిపిస్తుంది కొంచెం వియర్డ్ సౌండ్స్ అయితే వస్తున్నాయి నాకు. వేసిన ఉప్పు కారం పసుపు వేసిన అల్లం వేసిన అప్పుడు వేసిన. చలో దీన్ని మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు స్పెషల్గా చికెన్ తెచ్చుకోవడానికి రీజన్ ఏంటంటే ఒక రీజన్ ఉంది. ఏంటంటే ఈరోజు నుంచి మా ఇంట్లో నాన్ వెజ్ ఫర్ 1 month దాకా. ఎందుకంటే ఏదో శ్రావణము షష్ఠం ఉందంట సంథింగ్. ఈరోజు నుంచి మా మమ్మీ 1 month దాకా ఇంట్లో నాన్ వెజ్ చేయదు. అందుకే ఈరోజు నేను చికెన్ తిన్నాను అనుకో, నాన్ వెజ్ తిన్నాను అనుకో, ఇంట్లోకి రాని అది. అందుకే ఈరోజు ఫస్ట్ డేనే బయటకు వచ్చి చికెన్ అనుకొని తింటున్నా. చలో తిని ఎన్నే వండుకొని పొద్దున పోతా. ఎందుకంటే తిన్నాను అనుకో మళ్ళీ ఇంట్లోకి రాని అది. అంత ఓకే కానీ కొంచెం భయంగా ఉంది. ఛాలెంజ్ ఇట్లా కంప్లీట్ అవుతుందేమో. మనం మంచిగా ఫుడ్ అయితే చేసుకుందాం, ఏదేమైనా సరే ఫుడ్ కూడా తగ్గేదేలే. ఇప్పుడు మనం మ్యారినేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ పక్కకు పెట్టేసుకుంటే అదే అయిపోతుంది మ్యారినేట్. సో అంతవరకు మనం ఆ మ్యారినేట్ అయ్యేసరికి ఆనియన్స్ ఇవి అంతా కట్ చేసుకుంటే మనం కర్రీ చేసుకోవచ్చు. ఆనియన్స్ అవి అయితే కట్ చేసుకుందాం ఫటాఫట్. ఇంకా చాలా లేట్ అయింది, ఫుల్ ఆకలి అవుతుంది. సో మన చికెన్ అయితే మ్యారినేట్ అయిపోయింది. ఆనియన్స్ అవి అంతా కూడా కట్ చేసుకున్నాం. చికెన్ కర్రీ వండుడు అయితే స్టార్ట్ చేద్దాం. ఇక మనకు ఒకటే బౌల్ ఉంది. ఇప్పుడు ఈ బౌల్లోనే మనం చికెన్ వండుకోవాలి. అందుకే ఈ ఉన్న చికెన్ తీసి అయితే ప్లేట్లో పెడతాం. ఫ్లేమ్ ఎక్కువ పెడతాం. ఫుల్ ఆకలి అవుతుంది, తొందర అవుతుంది, చికెన్ తొందర తినచ్చు. మన దగ్గర పట్టుకోనికి ఏం లేదు, పేపర్ యూజ్ చేస్తే పేపర్ కాలిపోతుంది డైరెక్ట్. గైస్ మన ఫుడ్ అయితే మామూలుగా ఉండదు. ఏంటంటే చికెన్ కర్రీకి అంతా ప్రిపేర్ అయినా చికెన్ కర్రీ రెడీ అవుతుంది. సో ఏం చేస్తా అంటే కొంచెం చికెన్ కర్రీ వండుతా. ఇంకొంచెం ఇగో స్టిక్స్ తీసుకొచ్చిన. ఈ స్టిక్స్కు చికెన్ గుచ్చి చికెన్ కబాబ్ వేద్దాం. చికెన్ కర్రీ పరోటా చికెన్ కబాబ్. చలో పొక్కిలే. ఇక ఇది ఎవరికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. అయితే ఈ చికెన్ వేసుకుందాం. ఇప్పుడు మన చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు మనం చికెన్ కబాబ్ కావాల్సిన ప్రాసెస్ అయితే చేసుకుందాం. ఫస్ట్ టైం చేస్తున్నాను నేను, ఇంతవరకు వేయలే. నేను నా లైఫ్లో ఎప్పుడు చికెన్ కబాబ్ వేయలేదు, ఈరోజే చేస్తున్నా ఫర్ ద ఫస్ట్ టైం. చూద్దాం ఎలా ఉంటుందో. చికెన్ కబాబ్కి రెడీ ఉంది. ఇప్పుడు మన ఈ చికెన్ కబాబ్స్ని గ్రిల్ చేయాల్సిన టైం వచ్చింది. గైస్ ఒకసారి చూడరు మీరే ఇట్లా. ఇక్కడ మన చికెన్ కబాబ్స్ అవుతున్నాయి. చికెన్ కబాబ్స్ ఇంకో పక్క మన చికెన్ కర్రీ అవుతున్నాయి. చలో మొత్తానికి మన ఫుడ్ అయితే రెడీ అవుతుంది. మొత్తం ఫుడ్ రెడీ అయినాక కలుసుకుందాం. చలో బాయ్. మనం ఇంతవరకు ఎట్లాంటి చపాతీ పరోటా ఇంతవరకు వేయలే. మనకు అది చేయడానికి కూడా రాదు. అందుకే డైరెక్ట్ ఇవి ఇన్స్టాంట్ పట్టుకొచ్చిన. ఇట్లా ఫ్లిప్ చేసినామంటే కథం ఫ్రై అయిపోతాయి. కానీ నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఆ టేబుల్ను ఆ రోలర్ ఉంటుంది కదా, ఇట్లా పిండి మనమే చేసి అంతా వేసుకుందాం అనుకున్నా. కానీ తీసుకురానికి మనకు ఛాన్స్ లేదు. ఎందుకంటే మనం కండిషన్ పెట్టుకున్నాం కదా, మనకు చేతిలో ఎన్ని ఐటమ్స్ అయితే పడతాయో ఆ ఐటమ్స్తోనే మనం సర్వ్ అవ్వాలని. సో నేను అంతకుమించి ఎక్కువ ఐటమ్స్ తేలేకపోయినా. మీతో మాట్లాడుకుంటుంటే ఇది మాడిపిస్తుంది. ఇట్లా కొడతా పరోటా. ఇట్లా బ్యూటన్ గ్యాస్లో ఈ ట్యూబ్లో 225 grams ఉంటుంది ఏది గ్యాస్. ఇప్పుడు చికెన్ కర్రీ అయింది, కాఫీ అయింది, దానికి ఎంత అటు ఇటు 1 hour దాకా వేసినాం. అయితే ఇది పరోటాలు కాలేవనుకో, ఈ పచ్చి పరోటాలు పెట్టుకొని చికెన్లో తినాల్సి వస్తుంది. చికెన్ అయితే మస్తు అయింది, కాలుతుంది తిందామంటే. క్రిస్పీ మస్తు ఉంది. ఓ మాడి పీకింది, క్రిస్పీ ఏమో కానీ. పెద్ద సామాన్ ఏం తెచ్చుకోలేదు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. స్పూన్లు అట్లాంటివి ఏం తెచ్చుకోలేదు. చికెన్ మీద పెట్టడానికి అది
క్యాప్ కూడా లేదు. ఇది కూరగాయలు కట్ చేసింది పెడుతున్నా. అంతా మినిమం సామాన్ తీసుకొచ్చిన, ఎందుకంటే నేను అంతకుమించి క్యారీ చేయలేను. మన చికెన్ కర్రీ అయితే రెడీ ఉంది. ఎగ్దమ్ ఫ్రై చేసిన చికెన్. చలో ఒక్కటే ఉంది, ఒకటి అయిందంటే కథ తినుడు. ఇక సడన్గా అటు ఇటు చూసేసరికి సడన్గా ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకసారి చూపెడతా చూడలేము మీరు కూడా. అక్కడ ఒక డబ్బా కనబడుతుందా వైట్ కలర్ని? సడన్గా చూసేసరికి అది ఎవరో వైట్ కలర్ షర్ట్ వేసుకొని ఎవరో పర్సన్ నిల్చున్నట్టు కనబడుతుంది. సడన్గా చూస్తారు, సడన్గా తింటాం మీరు కూడా చూడరు. సంథింగ్ ఓకే మనకు అనిపిస్తుంది, ఇమాజిన్ చేసుకుంటాం కదా సంథింగ్ ఏదో జరుగుతుందా అన్నట్టు. సడన్గా చూసేసరికి ఎవరో పర్సన్ ఇట్లా స్టిఫ్గా నిల్చున్నట్టు కనబడుతుంది. మొత్తానికి మన ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం, అయిపోయింది. ఇది ఇంతకుముందే చేసిన వంట. ఇక గంజు మొత్తం చల్లగా అయింది బౌల్, ఎందుకంటే అంత చలి పెడుతుంది. 13 degrees ఉందంట చలి. ప్రజెంట్ నేనున్న ఏరియాలో ఇప్పుడు ఆల్మోస్ట్ 13 degrees ఉంది చలి. రెగ్యులర్గా ఉండేదానికన్నా చాలా ఎక్కువ ఉంది, అందుకే నేను ఈ ఛాలెంజ్ చేస్తున్నా. ఆల్మోస్ట్ తెలంగాణ మొత్తం ఇప్పుడు ఇలానే ఉంది చలి. ఒకసారి మీ దగ్గర ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మంచిగా ఫ్రై అయింది. మన ఇంకో స్టార్ ఐటమ్ చికెన్ కబాబ్స్. చూద్దాం ఇవి ఎట్లుంటాయి టేస్ట్. ఫస్ట్ టైం చేసిన నేనైతే, మా సక్సెస్ ఆ ఫెయిల్ చూడాలి. మన దగ్గర ఒక ఆనియన్ ఉంది, ఇది కట్ చేసుకుందాం. మన చికెన్ కర్రీ, చికెన్ కబాబ్, పరోటా అండ్ ఆనియన్స్ అండ్ లెమన్ అయితే పెట్టుకున్నాం. చూద్దాం టేస్ట్ అయితే. నిమ్మకాయ వండుకుందాం. దాబా స్టైల్ ఎంత కాకపోయినా ఓకే, పర్ఫెక్ట్, మంచిగా ఉంది. టేస్ట్ అయితే హైలైట్ ఉంది. కొంచెం సాల్ట్ ఎక్కువైనట్టుంది, కొంచెం సాల్ట్ ఉంది. చికెన్ కర్రీ అయితే ఓకే. కబాబ్ ట్రై చేద్దాం. చికెన్ కర్రీ మసాలా వేసినా కానీ కబాబ్ లాంటి ఎప్పుడు ట్రై చేయాలి. ఇది ఎట్లుంటుంది చూద్దాం. డిఫరెంట్గా మంచిగా ఉంది, ఇది కూడా మంచిగా ఉంది. మీరు కూడా ట్రై చేయరు ఎప్పుడన్నా. ప్రశాంతంగా ఉంది, హైలైట్ ఉంది. మనుషులకు దూరంగా, మనుషుల మాటలకు దూరంగా, ప్రశాంతంగా, అందరికీ దూరంగా మంచిగా పీస్ఫుల్ ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా డేంజర్గా పెడుతుంది. నార్మల్గా 5-6 కాగానే బయటకు వెళ్దామంటే అసలు వెళ్ళనీకి అవుతలేదు. బండి మీద ఎటైనా పోదామంటే అసలు ఇక కింద నుంచి వాళ్ళు పైన దాకా A to Z అన్నీ ప్యాక్ ఇక అంత డేంజర్గా చలి పెడుతుంది. అయినా సరే పాసిబుల్ చేయాలనేది మన గోల్ కాబట్టి ఏదైతే నాకు ఇంపాసిబుల్ అనిపిస్తుందో అది చేసి తీరుతా, అందుకే చేస్తున్నా. కానీ ఒకటే మాట చెప్తా, మస్తు పీస్ఫుల్ ఉంది. ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా ఉంది. వచ్చిన మంచిగా లైటింగ్ సెటప్ చేసుకున్నా, టెంట్ వేసుకున్నా, ఫైర్ క్యాంప్ వేసుకున్నా, కాఫీ వేసుకున్నా. అయినా ఫస్ట్ టైం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది మీకు అనిపిస్తుందా లేదా? చూసుకుంటే టైం చూసుకున్నట్లయితే 1:34 అవుతుంది. సో అప్పుడెప్పుడో 8కి వస్తే 1:34 అవుతుంది. అంటే నేను ఒక్కనే వచ్చి ఇదంతా సెటప్ చేసుకొని తినేసరికి 1:34 అవుతుంది. సో ఆరామ్సే తిందాం, తిన్నాక మాట్లాడుకుందాం. అప్పుడప్పుడేమో సంథింగ్ వియర్డ్ సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఒకసారి తిన్నాకనైతే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏమో సంథింగ్ ఏమన్నా ఉన్నదా మన దగ్గర, ఏముంటుంది ఏముండదు, కానీ సంథింగ్ ఎక్స్ప్లోర్ చేద్దాం తిన్నాక. ఫస్ట్ అయితే తిన్నాక కలుద్దాం. లైట్లలో ఛార్జింగ్ కూడా అయిపోతుంది. సో నాకు ఆల్రెడీ సడిదింది ఫుల్. ఈ చలిలో అసలు అవుతలేదు, ఇంకా మరీ ఘోరంగా అంటే ఘోరంగా అవుతుంది. మాటలన్నీ కూడా అవుతలేదు. లైట్ చేంజ్ చేసిన. ఆల్రెడీ 3 బ్యాటరీస్ ఉన్నాయి, 3 బ్యాటరీస్ డెడ్ అయిపోయినాయి. సో మొత్తానికి ఇప్పుడే ఫుడ్ అయితే తిన్నా. సో నేను అనుకున్నంత ఈజీగా లేదు ఛాలెంజ్ అయితే. నాకు ఆల్రెడీ ఫస్ట్ సడిది ఉంది. ఈ చలిలో ఈ సడిది ఇంకా డబుల్ అయ్యేటట్టుంది. అది పొద్దున వరకు ఎట్లుంటుంది పరిస్థితి చూడాలి. టైం చూసుకున్నట్లయితే 2:19 అవుతుంది. సో నాకైతే కాఫీ బాగానే పనిచేస్తుంది, నిద్ర అయితే వస్తలేదు, మంచిగానే ఉంది. అండ్ ఫస్ట్ భయం ఉండే, మెల్లిమెల్లిగా కామ్ అయిపోయింది. ఓకే బాగానే, కొంచెం వియర్డ్ సౌండ్స్ వచ్చినాయి కానీ ఓకే పర్లేదు. ఏమనేది సంథింగ్ ఇమాజిన్, అంటే మనం ఏదైతే ఇమాజిన్ చేసుకుంటాం. ఇప్పుడు ఇంత చీకటి ఉంది, ఇప్పుడు మొత్తం చుట్టూ చీకటి ఉంది. ఇప్పుడు ఈ చీకట్లో సంథింగ్ ఏదో తిరుగుతుంది, ఏదో ఉంది అని చెప్పి నేను ఇమాజిన్ చేసుకుంటే నాకు అది భయం పుడుతుంది. సో ఏది లేదు, ఓకే నేను ఒక్కనే ఉన్నా, అంత చీకటే, అంత ఓకే ఆల్ ఈజ్ వెల్ అనుకుంటే అంత బాగానే ఉంటుంది. సో ఏదైనా మన ఇమాజినేషన్. సో మనం గుడ్ ఆలోచిస్తే గుడ్ జరుగుతాయి, బ్యాడ్ ఆలోచిస్తే బ్యాడ్ జరుగుతుంది. సో అది మనం వే ఆఫ్
థింకింగ్ ఉంటుంది, మన థాట్ ప్రాసెస్ని బట్టి ఉంటుంది. ఈ చలిలో ఈ సడితోని వీడియో చేయడం అనేది సాహసమే. ఎందుకు నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియో గురించి మాట్లాడుకుంటున్నైతే చాలా మంచి రెస్పాన్స్ ఇస్తారు. నేను దాన్ని పాజిటివ్గా తీసుకోవాలా నెగిటివ్గా తీసుకోవాలో నాకు అర్థమైతే లేదు. ఎందుకంటే నేను చాలా కష్టపడి ఒక 1 year కష్టపడి చాలా ఎఫర్ట్స్ పెట్టి లీటర్ పెట్రోల్ జస్ట్ ఫర్ 1 rupee అని ఒక వీడియో చేసిన. దాన్ని అంతా కొడితే ఒక 3000 members కూడా చూడలేరు. అట్లాంటిది 12 hours 1 rupee 1000 rupees కన్వర్ట్ చేస్తాను ఒక వీడియో చేసినందుకు more than 15,000+ వ్యూస్ వచ్చినాయి. అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐ హోప్ ఆ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నా. అండ్ అట్లాంటి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర, ముందు ముందు వస్తాయి. కొంచెం డిలే కావచ్చు అని చాలా కంటెంట్ ఉంది. తెలుగులో ఎవరు చేయని కంటెంట్ అయితే నేను చేస్తాను. అండ్ ఇప్పుడు చిన్న టాస్క్ ఉంది, నేను వీడియో స్టార్టింగ్లో చెప్పిన కదా, ఇది చిట్స్ వేస్తా, చిట్స్లో ఏ టాస్క్ అయితే వస్తుందో ఆ టాస్క్ చేసి చూపెడతా అని. చలో అదైతే చేద్దాం, లెట్స్ గో. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, అంత చల్లగానే వాటర్ ఇవి ఈ కూల్నెస్కి. ఈ 4 చిట్టీలలో ఏం రాస్తా అంటే, ఇప్పుడు ChatGPT నాకు ఇచ్చిన 4 టాస్క్లు ఏంటంటే, ఫస్ట్ వన్ ర్యాంక్ కాల్ టు ఎనీ ఫ్రెండ్, సెకండ్ వన్ ఈ చలిలో 50 పుషప్స్ చేయాలి, థర్డ్ వన్ 1 hour వితౌట్ స్వెటర్, ఫోర్త్ వన్ ఇంకోటి ఏదైనా డ్యాన్స్ వేయమని చెప్పింది. ఓకే, మనకి అయితే రానే రాదు, స్వెటర్ లేకుండానే ఈ చల్లే అది ఉండు కష్టమే. ఈ చలిలో స్వెటర్ లేకుండా ఉండు అసలు అది నార్మల్ విషయం కాదు. ఏం లేదు, రేపు హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది డైరెక్ట్. నేను ఈ డ్యాన్స్ అంటావా, మనం ఇంతవరకు నర్సరీ నుంచి వెళ్ళి ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఇప్పటికి ఇంతవరకు స్టేజ్ ఎక్కలే. మనకి ఇంత స్టేజ్ ఫియర్, డ్యాన్స్లు అవన్నీ మాతో అని పని చూద్దాం. కానీ ఏదేమైనా సరే, ఏ ఛాలెంజ్ వచ్చినా సరే పక్కా చేస్తా. సో మన టాస్క్ కావాల్సిన 4 చిట్టీలు అయితే రాసుకున్నా. చూద్దాం చిట్ట ఏమొస్తావు. కళ్ళు మూసుకొని తీస్తా ఏదో ఒకటి, చూద్దాం ఏమొచ్చిందో. నాకు ఏదైతే రాదో అదే వచ్చింది, డ్యాన్స్ వచ్చింది. ఇప్పుడు డ్యాన్స్ చేయాలా, మాట్లాడడానికి అవుతలేదు, ఇంత సరిది ఉన్నది. సో డ్యాన్స్ అయితే వచ్చింది మనకి, డ్యాన్స్ చేద్దాం. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి హౌ టు డ్యాన్స్ అని కొట్టాలి నేను. సో అంత బిగినింగ్ మనకి. లైఫ్లో నేను ఇంతవరకు చేయని పని ఏమైనా ఉన్నదా అంటే అది డ్యాన్స్ ఒక్కటే. అట్లాంటిది ఇప్పుడు నేను ఎక్కడ చేయను, ఎప్పుడు చేయను అని మీకోసం డ్యాన్స్ చేస్తాను. ఇప్పుడు గాయ్స్ చాలా కష్టపడి చాలాసేపటి తర్వాత ఒక స్టెప్ అయితే నేర్చుకున్నా, అది చేస్తా. మీరైతే నవ్వకూరి పక్క, నవ్వరని అనుకుంటున్నా. ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం నేనైతే డ్యాన్స్ చేస్తున్నా. అది ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుంది. 1 2 3 మన డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మన డ్యాన్స్ ప్రోగ్రామ్కి అందరూ ఆడియన్స్ ఉన్నారు కదా. ఓకే, చాలా కష్టపడి ఈ స్టెప్ నేర్చుకున్నా. మాతో యాన్ పనులు మనల్ని చేయమంటే ఎట్లా చేస్తాం. 50 పుషప్స్ ఛాలెంజ్ వచ్చినాయి కానీ మీరు ట్రై చేస్తాను, డ్యాన్స్ వచ్చింది. ఓకే, మొత్తానికి అయితే కంప్లీట్ చేసిన. మీరు పక్క నవ్వరని అనుకుంటున్నా. చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 2:47 AM అవుతుంది. ఇప్పటికే చాలా అలసిపోయినా ఇవన్నీ చేసేసరికి. ఒకసారి మొత్తం చీకటి అడవి, ఒకసారి చుట్టూ ఎట్లుందో చూపిస్తా, ఒకసారి చూడరు మీరు. డేంజర్ ఉంది చుట్టూ, పండుకుందామన్నా భయం అవుతుంది. సంథింగ్ మరి కుక్కలు నక్కలు ఏమైనా రావచ్చు. ఇక్కడ దగ్గరలో ఉన్న అడవిలో ఒక పులి తిరుగుతుందని కూడా చెప్పారు. సంథింగ్ చెప్పలేం. సో పండుకుందామన్నా కూడా భయం అవుతుంది. కానీ ఏం చేస్తాం, ఏదో ఒకటి చేద్దాం. ఒకసారి చుట్టూ ఎట్లుందో చూడరు. సో మొత్తం చుట్టూ చీకటే, చూడరుగా. మనకు అనిపిస్తుందా? ఏం లేదు, ఒక లైటు ఇక నన్ను కాపాడుతున్నది ఇది ఒక్కటే, ఇదే కాపాడుతుంది నన్ను. ఇది నా పరిస్థితి. ఒకసారి ఈ లైట్ బంద్ చేస్తే ఎట్లుంటుందో చూడుర్రి. సో ఇప్పుడు ఈ లైట్ బంద్ చేసిన, చూడు ఎట్లుందో. కనీసం క్యాంపింగ్ టెంట్ కూడా కనబడతలేదు. ఇగో మా ముంగట చూసి వెనక చూసేసరికి భయం అవుతుంది. సో నేను కనబడుతున్నాను అసలు మీకు. ఇగో ఇది లైట్, లేకపోతే ఫైర్ దగ్గరికి వస్తే ఈ మాత్రం లైట్ ఉంది. ఈ ఫైర్ కూడా ఆపేసినాం అనుకో, మనకి ఏం వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఏర్పడది. అంత డేంజర్ ఉంది. సో ఏం చేద్దామన్నా భయమే అవుతుంది. ఇట్లాంటి టఫ్ టైమ్స్లోనే మనం ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత ధైర్యంగా ఉంటే అంత మంచిది. సో ఎనీవే లైట్ వేద్దాం, ఎందుకైనా మంచిది. లైట్ అనేది ఎప్పుడు ఆన్లైన్ ఉంచుకున్నా, ఎందుకంటే సంథింగ్ గుడ్డెలుగులు తిరుగుతాయి నైట్ టైంలో. సో ఇది అడవి ప్రాంతం కాబట్టి గుడ్డెలుగులు తిరుగుతాయి. ఇప్పుడు ఏమన్నా సంథింగ్ ఏమన్నా వచ్చి
ఇంటికి ఉరుకుదామన్నా ఇప్పటిదిప్పుడు మళ్ళీ 20 కిలోమీటర్లు పోవాలి బయటకు పోవాలన్నా దాని పని. లైట్ అయితే ఎప్పుడు ఆన్ చేసే పెట్టుకుంటున్నా, ఎందుకంటే మొన్న వచ్చినా కూడా ఏదో ఎవరు ఉండరని చెప్పేసి భయపడి వెళ్ళిపోతాయి అంతే, గుడ్డలు లాంటి లైట్లు ఉంటే వెళ్ళిపోతాయి అంటారుగా. సో ఇప్పుడు ఇది మొత్తానికి ఇది మన హౌస్. ఇప్పుడైతే బ్లాంకెట్స్ అయితే తెచ్చుకున్నా, ఇప్పుడు అవి వేసుకొని పడుకుంటా, కొద్దిసేపు అయితే నిద్ర పోతా ఏదేమైనా సరే. సో ఐ విల్ ట్రై టు స్లీప్, చూద్దాం ఏమవుతుందో. ప్రశాంతంగా వండుకుంటే మంచిది, మళ్ళీ మార్నింగ్ 6 తెలివి కావద్దని నేను అనుకుంటున్నా. ఫస్ట్ థింగ్ మొత్తం కింద ఉతుకపోతుంది, బట్టలు వేసుకొని వండుకుంటా. కలిసి చూడరు ఇక మాట్లాడితే పొగలు ఎట్లా వస్తున్నాయో. చిన్నప్పుడు పొద్దుగాలు లేచినాక అన్నట్టు, ఇప్పుడు ఇక నైట్ టైంలో ఛాలెంజింగ్ వీడియోలు అనుకుంటే ఎన్నైనా తిరుక్కుంటా, దయ్యాలు ఏమో చేసే టైంలో ఏమో నేను ఇక్కడికి వచ్చి ఏమేమో చేస్తున్నా. ఇగో సిగరెట్ తాగితేనే పొగలు వస్తాయి, సిగరెట్ తాగకుండా పొగలు వస్తాయి. ఇగో సో నాతో అయితే లేదు ఛాలెంజ్, నేనైతే క్విట్ చేద్దాం అనుకుంటున్నా అని అనుకున్నారా. ఏదేమైనా సరే ఇలా ఛాలెంజ్ కంప్లీట్ చేసిన తర్వాతనే పోతా. సౌండ్ వస్తుంది గైస్, ఊళ్ళో నడిచినట్టు సౌండ్ వినబడ్డది కొంచెం. బ్లాంకెట్స్ అవి ఇవన్నీ సెట్ చేసుకున్నా, చలో పండుకున్నాం. చూద్దాం ఏ కలర్ రాకుండా, ఏ డిస్టర్బెన్స్ రాకుండా, ఎటువంటి పాడు మాట్లాడడానికి అయితే లేదు పండుకుంటే ఎటువంటి. అరే గైస్, నేను మీకు ఎవరికన్నా మా మమ్మీ IMEI డీటెయిల్స్ అన్నీ నంబర్లు ఇస్తా. ఈ వీడియో మా అమ్మ ఫోన్లో పోకుండా ఏమన్నా హ్యాక్ చేస్తా అంటే IMEI ఫోన్ మోడల్స్ అన్ని నంబర్లు పంపడం అంతా, ఎందుకంటే గిట్లా గీ కథలు పడంగా చూసింది అనుకో ఇంట్లోకి రాని అయిపోతుంది. 3 సల్లే ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా పోతే. ఇంట్లోకి పోయిన తర్వాత వీడియో చూసిన దానికి అప్లోడ్ చేసినాక ఇంట్లోకి వెళ్ళకూడదు, ఏం లేదు. మొత్తానికి ఏ కలర్ రాకుండా, ఏ పాడు కలర్ రాకుండా, ఏ డిస్టర్బెన్స్ రాకుండా పండుకుందాం అనేది చూస్తున్నా. ఓకే, ఐ హోప్ అంతా బాగానే జరుగుతుంది అనుకుంటున్నా. ఓకే, బాయ్ బాయ్ గాయస్, గుడ్ నైట్ గాయస్. ఇది మిడ్ నైట్లో గుడ్ నైట్ చెప్తున్నా. ఓకే గాయస్, 3:30కి ఏమో వండుకుంటే 5:48 అవుతుంది, ఆల్మోస్ట్ 6 అవుతుంది. అయినా కూడా చూసుకుంటే మొత్తం చీకట ఉంది, ఇంకా తెల్లారలేదు. ఇప్పుడు నైట్ టైం కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎనీవే, సో ఘోరంగా అంటే ఘోరంగా అసలు నిద్ర పట్టలేదు నైటు, చలి పెడుతుంది ఘోరంగా. మాట్లాడితే మొత్తం పొగలేస్తుంది. అసలు చలి మాత్రం డేంజర్ అంటే డేంజర్ ఉంది, అసలు అయితే లేదు. అసలు మాట్లాడడం మనం చేతే పైన లేస్తలేదు, ఇట్లా పైనకి స్టిక్ పట్టుకున్నామన్నా కూడా మాట్లాడినతను పోయి చెద్దరు కప్పుకొని కూర్చుంటా. ఫుల్ చలి పెడుతుందని పోయి చెద్దరు తెచ్చుకున్నా. అసలు యాక్చువల్గా ఎంతమందికి రిలేట్ అవుతుందో నాకు తెలియదు. చలికాలమైనా ఏ కాలమైనా కానీ ఎప్పుడు వండుకున్నామన్నది మ్యాటర్ కాదు, పొద్దుగా లేచే మూమెంట్ ఉంటుంది కదా. మనం ఎప్పుడు పీక్స్ టైం అసలు ఇక 5, 6, 7, 8 ఈ టైమ్స్లో మనం పండుకొని లేస్తాం కదా. ఆ టైంలో ఎవరినైనా లేపినా కానీ, ఇంకా మెయిన్లీ ఈ చలికి ఎన్ని పనులున్నా కానీ ఈ చలికి ఆ టైంలో ఇద్దరు కప్పుకొని వండుకుంటే వేరే ఉంటుంది. పీక్స్ టైం అన్నమాట ఇదే. అసలు లేవబుద్ధి అది లేదామంటే, ఎంత లేదామని ట్రై చేసినా కూడా అస్సలు లేవబుద్ధి కాదు. ఎన్ని అలారంలు పెట్టుకున్నా కూడా స్నూజ్ బటన్ నొక్కుతూనే ఉంటాం. నాకు ఒక్కరికే ఇట్లా అవుతుందా, మీకు కూడా ఇట్లా అనిపిస్తుంది కింద కామెంట్ చేయాలి. సో ఈ టైం అదే టైం అన్నమాట. ఈ టైంకి నేను ఇక్కడ ఇప్పుడు చెద్దరు కప్పుకొని ఇట్లా కూర్చుంటున్నా. ఆల్మోస్ట్ 6 అవుతుంది, అయినా కూడా వీటిలో ఉంది పరిస్థితి, చీకటి ఉంది ఇంకా. సో ఇంకెప్పుడు తెల్లారుతో చూడాలి. చలి మాత్రం తీస్తుంది అసలు అయితే. మీరెవ్వరు ఇలాంటి ఛాలెంజెస్ అయితే అసలు ట్రై చేయకూడదు. ఎందుకంటే నాకు నార్మల్గా సర్ది ఉండే, నేను ఇంకా సర్దితోనే నేను ఛాలెంజ్ అయితే తీసుకున్నాను. ఇంకా నా సర్ది కాస్త డబుల్ ట్రిపుల్ అయింది. సో ఇప్పుడు ఏమవుతుందేమో పోయిన తర్వాత చూసుకోవాలి. ఎనీవే, తొందరలో మన ఈ చలిలో సోలో ఓవర్ నైట్ క్యాంపింగ్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అప్పుడప్పుడు అనిపిస్తుంది నాట్లో ఉంటోళ్ళు ఎవరైనా ఉంటారా, నొక్కనే ఉంటాను అనిపిస్తుంది. ఎందుకంటే చలికి తట్టుకోలేను, ఎండకి అస్సలు తట్టుకోలేను. అట్లా అని చెప్పి వర్షానికి అంటావా ఇంకా చిరాకులు వేస్తుంది. ఇవి నచ్చావు నాకైతే.
మరి ఇంకేం నచ్చుతుందంటే సబ్స్క్రైబర్స్ లవ్ ఒకటి నచ్చుతుంది నాకు. సో అందుకే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గైస్. ఒకసారి మన క్యాంపింగ్ టెంట్ పరిస్థితి ఎట్లుందో చూద్దాం రండి. ఇది మొత్తం ఇది ముట్టుకుంటే మొత్తం వాటరే. సో మొత్తం వాటరే. చాలా ఎక్కువ పెట్టేసరికి ఫుల్ స్నో పడింది. టెంట్ అయితే అసలు తట్టుకోలేదు. సో వాటర్ మొత్తం లోపలికి వచ్చేసినాయి. బ్లాంకెట్స్ అంతా పచ్చిగా అయిపోయినాయి. సరిగ్గా 1 అవర్ కూడా పడుకోలేదు. చాలా ఇబ్బంది అయింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ ఉంది చలి. కోల్డ్ ఉంది కాబట్టి ఫుల్ ఇబ్బంది అయింది. సక్సెస్ఫుల్లీ ఇంత డేంజర్ చలిలో సోలో ఓవర్ నైట్ క్యాంపింగ్ అయితే కంప్లీట్ చేసేసిన. నైట్ కన్నా మార్నింగ్ ఇంకా చాలా డేంజర్ ఉండే చలి మహా అయితే ఒక రోజు ఉంటుంది కావచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం లైఫ్ లాంగ్ ఉంటుంది. నైట్ 9 PM కేమో అట్లా స్టార్ట్ చేసిన. ప్రజెంట్ ఇప్పుడు 10 AM అవుతుంది. 12 hours కి మించి ఇంకెక్కువనే చేసిన. ఒక రాత్రికే నాకు ఇంత దమ్మైంది. అట్లాంటిది జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటివి అట్లాంటి చల్లని ప్రాంతాలలో ఆర్మీ వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళైతే ఇంకా ప్రతిరోజు ఉండాలి. సో ఒక్క రోజుకే నాతో కాలేదు. సో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా క్యాంపింగ్ వీడియోస్ ముందు చేయాలా వద్దా అది కూడా చెప్పండి. ఇన్ కేస్ ఈ వీడియోకి 1000 likes వస్తే నెక్స్ట్ ఒక క్రేజీ ఛాలెంజ్ అయితే చేస్తా. క్యాంపింగే మీరు ఎక్స్పెక్ట్ చేయరు. యూట్యూబ్లో ఎక్కడ చూసుంటారు అట్లాంటి క్యాంపింగ్ వీడియోని అయితే చేస్తా. బట్ క్యాంపింగ్ వీడియో అంటే ఏదో డిఫరెంట్ లొకేషన్లని కాదు, అది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో అట్లాంటి వీడియో అయితే ఉంది. సో దీనికి మీరు కొట్టాల్సింది జస్ట్ 1000 likes. 1000 likes వచ్చిందంటే కథం ఆ వీడియో వచ్చేస్తుంది. సో చిన్న హింట్ ఇస్తా ఏందని అంటే, ఒక పర్సన్తోని నేను క్యాంపింగ్ చేస్తాను. అయితే 1000 likes కంప్లీట్ చేయరు. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దట్ వీడియో. సో 1000 likes అయితే అనుకుంటున్నా. సో ఇప్పుడే లైక్ చేసి అయిపోయిండి. ఇదంతా డిస్మాంటిల్ చేయాలి. ఇదంతా డిస్మాంటిల్ చేసేసి వెళ్ళిపోవాలి. క్యాంపింగ్ ఎవడైనా చేస్తాడు, కానీ చల్లు వేయడానికి ఒక రేంజ్ ఉంటుంది. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.